రామరాజ్యం ఆర్మీ ఇప్పుడు ఇదే ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసింది రామరాజ్యం ఆర్మీ నిర్వాహకుడేనని తేల్చారు పోలీసులు. ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి చేశాడని అంటున్నారు. ఈ వ్యవహారంలో వీర రాఘవారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవారెడ్డి పాత నేరస్తుడని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం ఆర్మీకి మద్దతివ్వాలని, ఫండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగరాజన్పై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవారెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 2 మహిళలు సహా 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దాడిలో మొత్తం 22 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. వీరిలో తెలంగాణకు చెందిన 7గురు, ఏపీకి చెందిన 10 మందిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేశారు. ఇప్పటి వరకు 6గురిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న మరో 16 మంది కోసం గాలిస్తున్నారు. త్వరగా ఫేమస్ కావడం కోసమే రంగరాజన్పై దాడి చేశామని పోలీసుల విచారణలో నిందితుడు చెప్పినట్టు సమాచారం. తూర్పు గోదావరి జిల్లా అన్నపర్తి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవారెడ్డి కొంతకాలంగా హైదరాబాద్ మణికొండలో ఉంటున్నాడు. 2022లో రామరాజ్యం పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ప్రచారం చేశాడు. అందులో భగవద్గీత శ్లోకాలను అప్లోడ్ చేసేవాడు. యువతను ప్రేరేపించేలా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఇందులో భాగంగానే రామరాజ్యం ఆర్మీ పేరుతో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాడు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రిక్రూట్మెంట్ చేశాడు. నెలకు 20,000 చొప్పున జీతం ఇస్తానని చెప్పి 25 మందిని తన ఆర్మీలో జాయిన్ చేసుకున్నాడు. వీళ్లను గత నెల 24న ఏపీలోని పశ్చిమ గోదావరి తణుకుకు తీసుకెళ్లి మీటింగ్ పెట్టాడు. అక్కడ 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కోటప్ప కొండకు తీసుకెళ్లాడు. ఒక్కొక్కరి దగ్గర 2,000 చొప్పున తీసుకుని వాళ్లకు బ్లాక్ యూనిఫామ్ ఇచ్చాడు. ఈ నెల మొదటి వారంలో వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకొచ్చాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్లోని ఓ ఇంట్లో రామరాజ్యం ఆర్మీ సభ్యులంతా సమావేశమయ్యారు. యూనిఫామ్లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ నెల 7న ఉదయం 3 కార్లలో చిలుకూరుకు వెళ్లారు. ఉదయం 8 గంటలకు రంగరాజన్ ఇంటికి చేరుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఆర్మీలో యువతను రిక్రూట్ చేసుకోవడంతో పాటు వారికి నెల జీతాలు ఇస్తామని తెలిపారు. ఇందుకు తమ ఆర్గనైజేషన్కు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. చిలుకూరు టెంపుల్ నిర్వహణలోనూ తమకు భాగస్వామ్యం కల్పించాలని బెదిరింపులకు దిగారు. అయితే వీర రాఘవారెడ్డి చేసిన డిమాండ్లకు రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. దీనిపై మోయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో అదే రోజు వీర రాఘవారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా కార్ నంబర్స్ గుర్తించారు. రంగరాజన్ ఇంటికి వచ్చిన వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు.